మురళీ మోహన బెల్రాయి స్టార్ మహిళ 2400+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. ఓకే, మన డాన్స్ క్లాస్ మొదలెట్టేద్దామా మనము ఇప్పుడు? ఓకే, మన ఫస్ట్ స్టెప్ రెగ్యులర్ గా మనం చేసేటువంటి లెఫ్ట్ హ్యాండ్ ముందర పెట్టండి, రైట్ లెగ్ ముందర పెట్టండి. పెట్టారా? పెట్టాం. రెడీ? ఇప్పుడు ఒకసారి రైట్ లెగ్ ని ఇలా ఇలా అనండి, లెఫ్ట్ హ్యాండ్ ని ఇలా ఇలా అనండి. ఇప్పుడు కలిపి అనండి. సెకండ్ స్టెప్, సెకండ్ స్టెప్ లెఫ్ట్ లెగ్ ముందరకి, రైట్ హ్యాండ్ ముందరకి. రెడీ? 1 2 3 4. మీకు ఒక స్టెప్ వచ్చేసింది మన స్టార్ మహిళలోని ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఇంకోటి ఉంది. రెండు చేతులు కుడి వైపుకి పెట్టండి. ఇప్పుడు కిందకి ఇలా నొక్కండి. ఇప్పుడు ఎడమ వైపుకి పెట్టండి. మళ్ళీ ఒకసారి నొక్కండి. ఇప్పుడు పైకి పెట్టండి. పైన ఉండే గాలిని అటువైపుకి తొయ్యండి. పిడకలు కొట్టండి. మళ్ళీ ఇటువైపు. వెరీ గుడ్, మీకు రెండో స్టెప్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మన అల్టిమేట్ స్టెప్. ఇది కొంచెం రిస్క్ తో కూడినటువంటి పని. నడుము నొప్పులు గట్రా ఉండేవాళ్ళు దయచేసి దీన్ని ట్రై చేయొద్దు. ఓకే, ఒక చేయి ఇలా పెట్టండి, ఇంకో చేయి మీ నడుము మీద పెట్టండి. ఇప్పుడు నడుము ఊపండి. కమ్ ఆన్, రెడీ? 1 2 3 గో. 1 2 3 4 5 6 7 8. నేను చాలా ఏళ్ళ నుంచి ట్రై చేస్తున్నా, ఇటు నడుము ఎందుకో ఊగట్లేదు నాకు. ఒకవైపే ఊగుతోంది. 1 2 3 4 5 6 7 8. అస్సలు ఇంకా ఏ పాట అయితే మనకేంటి, మనకి 4 స్టెప్పులు వచ్చు. 4 స్టెప్పుల్ని తిప్పి 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 కొట్టేయడం. ఓకే, సో వెల్కమ్ టు ద షో. మీరెవరు? నా పేరు సింధు, నేను బేగంపేట నుంచి వచ్చాను. సొనాటా సాఫ్ట్వేర్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను. నా హాబీస్ డాన్స్ అండ్ మ్యూజిక్. మీరు షార్ట్ హ్యాండ్ లో చదువుకున్నారా? లేదండి. ఫాస్ట్ గా చెప్తున్నారేంటి మీరు? నాకన్నా ఫాస్ట్ గా ఉన్నారు మీరు. ఓకే, వెల్కమ్ సింధు. థ్యాంక్ యూ సుమా. శ్రావణి. Hi Suma, this is Shravani. I'm from Secunderabad. So I'm pursuing M.Pharmacy final year in GBN College. Okay. So na hobbies వచ్చేసి singing and dancing. Very good. Okay. జగదీశ్వరి. హాయ్ సుమా డార్లింగ్. హాయ్ జగదీశ్వరి డార్లింగ్, చెప్పండి మీ గురించి. నా పేరు జగదీశ్వరి, నేను రాజమండ్రి నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్, డాన్సర్ ని, ప్రొఫెషనల్ డాన్సర్ ని. మా హస్బెండ్ కూడా డాన్సరే. మీ హస్బెండ్ కూడా డాన్సర్? యా, మా బ్రదర్ డాన్సరే, మా బావగారు డాన్సరే. ఫ్యామిలీ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నారు. వాట్ ఇస్ దిస్? యా, ఇన్స్టిట్యూషన్ పెట్టేశారండి. అసలు మనం డాక్టర్స్ ఫ్యామిలీ చూసాము, ఇంజనీర్స్ ఫ్యామిలీ చూసాము, మొత్తం డాన్సర్స్ ఫ్యామిలీ. వీళ్ళ హస్బెండ్ వైఫ్ ఇద్దరు డాక్టర్ అయినప్పుడు పుట్టిన పిల్లలు పుట్టగానే ఏడుస్తారు, కానీ వీళ్ళ పిల్లలు నిహారిక. హాయ్ బేబీ. హాయ్ బేబీ, హౌ ఆర్ యు? హాయ్, గుడ్. టెల్ మీ బేబీ. నా పేరు నిహారిక, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. బేబీ, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను వాటర్ వర్క్స్ లో జాబ్ చేస్తున్నాను, అవుట్ సోర్సింగ్ లో. వాటర్ వర్క్స్ లో జాబ్ చేస్తాను. మొన్న సమ్మర్ కి నాకు రాలేదు తెలుసా వాటర్. ఎంత ఇబ్బంది పడ్డాను తెలుసా నేను. వాటర్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా సుమా. నువ్వు వాటర్ వర్క్స్ అని తెలియదు నాకు. ఇప్పుడు ఇస్తాను, నో ప్రాబ్లం. ఓకే, పంపిస్తాను. అక్కడ నుంచి నువ్వేనా? కొంచెం ఎవరు తిప్పుతున్నారు మా ఇంటి వైపు కొంచెం ఎక్కువ నీళ్ళు వదలమని చెప్పు ప్లీజ్. సమ్మర్ లో కొంచెం వాటర్ ట్యాంకర్ల మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది, అందుకని. అయితే వింటర్ లో అసలు చేయక్కర్లేదు అక్క. కానవా? ఓన్లీ పర్ఫ్యూమ్స్. మీ అందరికి 10 పాయింట్స్ ఇస్తున్నాం, తీసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్ అవుతారో చూద్దాం. శ్రీ మురళీ మోహన బెల్రాయి స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ? 1 2 3. రెడీ 1 2 3. ఆ కళ్ళకు గంతలు పెట్టేసుకోండి. రెడీ? 1 2 3 గో. కూర్చున్న వాళ్ళు ఫోరెడ్ మీద పెట్టుకోండి. నిహారిక, నువ్వే కదా? పైన పెట్టేసి వచ్చేసి. నిహారికకి 10 పాయింట్స్. ఇందాక నేను 4 స్టెప్పులు నేర్పించాను కదా, నువ్వు 5 6 7 8వ స్టెప్ నేర్పించాను. 5వ స్టెప్. రెడీ? స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి నించోండి. గో దేర్. స్టెప్ నంబర్ 5. ఓకే, దీనికి మనం ఫస్ట్ ఇలా అనుకోండి.
ఫస్ట్ కాలు ఇలా పెట్టాలి. కాలు ఇలా. అబ్బా మోకాలు నొప్పులు అంటే కొంచెం జాగ్రత్తగా. అంత పెట్టొద్దా? సరే లైట్ ఇలా పెట్టి మళ్ళీ మరి పక్కన పెట్టండి. మళ్ళీ పక్కన పెట్టాలి. మళ్ళీ ఇంకొంచెం పక్కన పెట్టండి. మళ్ళీ ఇంకొంచెం పక్కన పెట్టాలి. ఇంకొంచెం పక్కన పెట్టండి. ఇంకొంచెం పక్కన పెట్టండి. దగ్గర తీసుకోవాలా ఇప్పుడు? స్ట్రైట్. మళ్ళీ ఇలా పెట్టండి. ఎడమ కాలు ఎస్. మళ్ళీ ఇలా పక్కన పక్కన పక్కన. వావ్ బాగుంది. ఇంతేనా? అంతే. హ్యాండ్ ఏం చేయాలి అప్పుడు? అప్పుడు ఏం లేదు, పట్టుకుంటారు కదా, ఇట్లా పట్టుకోవాలి. మూమెంట్ వస్తుంది కదా. ఇది స్టెప్ నెంబర్ 5. ఇప్పుడు స్టెప్ నెంబర్ 6. ఇప్పుడు బాడీ షేక్ చేద్దాం. బాడీ షేక్ చేద్దాం. ఓకే. హ్యాండ్స్ విత్ హ్యాండ్స్. వాళ్ళు ఎక్కువ కలపట్లేదు, నేనే బాగా కదులుతున్నాను. కలపండి, ఇంకా కలపట్లేదు. ఒళ్ళు బద్దకం మీరు కూడా ఏం చూస్తున్నారు? లేచి కలపండి. సోఫాల్లో కూర్చొని రిమోట్ లతో నొక్కుతూ కూర్చుంటారు. లేవండి, లేవంటే కష్టపడుతున్నారు. మీరు హ్యాపీగా ఇట్లా చూస్తే ఎట్లా? లేవండి. ఓకే. స్టెప్ నెంబర్ 7. అబ్బా స్టెప్ నెంబర్ 6 కి కొంచెం ఒళ్ళు అలసిపోయింది అబ్బా. ఇప్పుడు హ్యాండ్ షేక్ అయిపోయింది, ఇప్పుడు హెడ్ షేక్. ఇప్పుడు నువ్వు చెప్పే స్టెప్లకు నాకు మిల్క్ షేక్ అవసరం పడేలా ఉంది. ఎనీవే హెడ్ షేక్. ఓకే రెడీ? ఏం చేయాలి? ఫస్ట్ స్ట్రైట్ గా చూడండి. చూసాం. నేను ఇందాక నుంచి స్ట్రైట్ గా చూడట్లేదా? ఓకే ఓకే. రైట్ రైట్. మళ్ళీ బ్యాక్ బ్యాక్ బ్యాక్. ఎస్ బ్యాక్ బ్యాక్. మళ్ళీ రైట్. ఇది హెడ్ ఏంటి? మొత్తం బాడీ తిప్పుతున్నావు కదా. ఫస్ట్ బాడీ మొత్తం. నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ఓన్లీ హెడ్ మాత్రం బ్యాక్ కి తిప్పు. నీ బాడీ తిరిగింది. ఓన్లీ హెడ్ మాత్రం తిరగాలి. మరీ అంత రాదు కదా బాడీ. కొంచెం కాంచనా సినిమాలో దయ్యం వచ్చినప్పుడు తిరుగుతుంది చూడాలి. శంకర్ గారి కాలేజ్ గ్రాఫిక్స్ తలేం కర్మ ఏమైనా తిప్పేస్తారు ఆయన. ఎవరు? శంకర్. ఆయన ఎవరు? ఓ మీకు అన్నయ్య ఏమైనా అవుతాడు ఆయన? అడగగానే ఎలా ఎలా వేస్తాడు ఆయన గ్రాఫిక్స్. ఓకే. ఇప్పుడు హెడ్ అయిపోయింది. ఇప్పుడు ఎక్సర్సైజ్. ఓకే. మొత్తం కలిపి చేద్దాం. ఎక్సర్సైజ్. 1 2 మళ్ళీ 3. ఇది వెనక్కి రావడం ఎలా? కొంచెం బెండ్ చేయాలి. కొంచెం చెయ్యి ఇలా తిప్పవన్నది. ఏది? ఈ పైది. ఓకే. ఎక్కడ తిప్పాలి? అటు ఇటు తిప్పి. థ్యాంక్ యూ. ఓ రిమోట్ కంట్రోల్ అంతా దీంట్లో ఉందన్నమాట. ఎస్. ఓకే. ఇప్పుడు అన్ని షేక్లు కలిపి మనం ఫ్రూట్ షేక్ చేద్దాం. షేక్ షకల్లా షేక్ షకల్లా షేపులన్నీ నాకు దకాల అప్సర బాల నా సెప్సన కాల సిగ్గు వీడి చిందుతో కాల పెరుగల్లే అడుగువై 10 లోకాలెదురు నోయ్ అన్నదే తారక మంత్రం. ఎంగియమా ఎంగియమా ఎరవేసుకో మా ఓటుతో సీటుకి ఎరవేసుకో. ఎంగియమా ఎంగియమా ఎరవేసుకో మా ఓటుతో సీటుకి ఎరవేసుకో. కొత్త స్టెప్ నాకు తెలియదు ఇది. ఇది చీటింగ్ అబ్బా. లాస్ట్ 2 స్టెప్స్ మాకు నేర్పించకుండా నువ్వే విడివిడిగా అలగ్స్ చేసేసావు. వాళ్ళు కూడా ఫాలో అయిపోయారు ఏంటో. చేస్తున్నారు, మాకు ఊపు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ టీచింగ్ 5 6 7 8. థ్యాంక్ యూ. వెళ్ళండి, మీరు అవుట్ అయ్యారు. షేక్ షకల్లా షేక్ షకల్లా పెట్టుకోండి కళ్ళకు గంతలు. రెడీ? 1 2 3 గో. మీరు ముగ్గురు ఒకళ్ళొకళ్ళు చేతులు పట్టుకోండి. చేతులు పట్టుకోండి. చేతులు పట్టుకున్నారా? ఒకళ్ళొకళ్ళు లాగండి ఇప్పుడు మంచిగా. వెరీ గుడ్. ఇంకొకళ్ళు లాగండి. గుడ్. ఇప్పుడు వెళ్ళి కూర్చోండి, దొరికిన వాళ్ళు దొరికినట్టు. అమ్మ డేంజర్. జగదీశ్వరి, శ్రావణి రా. బాత్రూమ్ లో తప్పిపోయిన కాక్రోచ్ లో తిరుగుతున్నావు. కమ్మను అవుట్ అయ్యావురా. సరే, నీకు 15 పాయింట్లు. ఒక్కోసారి నేను మాట్లాడకపోయినా కూడా జనాలకి నేను మాట్లాడినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అది వాళ్ళకి నా మీద ఉండేటువంటి అభిమానం, ప్రేమ. ఇప్పుడు నేను సైలెంట్ అవుతాను, వినండి నా మాట. పెట్టేసుకోండి కళ్ళగంతలు. రెడీ? 1 2 3 గో. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ అమ్మాయి ప్రో కబడ్డీ ఎక్కువ చూస్తున్నట్టుంది. సింధు డేంజర్. ముందరికెళ్ళి మూతి పళ్ళు రాలగొట్టుకున్నావు అనుకో, రేపొద్దున పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి నేనేం చెప్పాలి? అన్నట్టు సింధు, నీకు పెళ్ళైందా? ఏ సింధు? లేదక్కా. అదే, మీరిద్దరు ఇప్పుడు డాల్ డలి డస్క్ డలి ఆడండి, ఓకేనా?
అంటే తెలీదా నీకు? అందుకే ఈ కాలం పిల్లలకి మొత్తం వాట్సాప్లు, గేమ్స్లు, ఫేస్బుక్లు. క్రాస్ యువర్ హ్యాండ్స్, క్రాస్ ద హ్యాండ్స్. ఇప్పుడు తిరగండి. 1 2 3 గో. ఇప్పుడు వెళ్ళి కూర్చోండి. కంట్రోల్. కూర్చోండి. ఎవరు ఎక్కువ శాతం కూర్చుంటే వాళ్ళకే. అమ్మో నువ్వే పిల్ల సింధు. రండి జగదీశ్వరి, కమ్. ఇద్దరికి ఆల్మోస్ట్ సేమ్ టైంలో స్టూలు దొరికినప్పటికీ నువ్వు సింహ భాగాన్ని ఆక్రమించావు కాబట్టి, నువ్వు ఎలక భాగాన్ని ఆక్రమించావు, అదే ఎక్కువ భాగం చిన్న భాగం చేశావు కాబట్టి నీకు 20 పాయింట్లు, నీకు 25 పాయింట్లు ఇవ్వబడుతుంది. నేను ఒక జోక్ చెప్తాను. చెప్పు. ఒక ట్యూషన్ నుంచి అప్పుడే వచ్చిన ఒక బాబు వాళ్ళ మమ్మీతో అంటున్నాడు అనమాట, అమ్మ ఎందుకు నువ్వు రోజు రాగానే నాన్నని పంపిస్తాను ట్యూషన్ నుంచి తీసుకురావడానికి అంటాడు. ఏం లేదు నాన్న, నాకు చాలా పని ఉండడం వల్ల మీ నాన్నని పంపిస్తున్నానంటే, నీ మొహం, రోజు నీ నాన్నని టీచర్ దగ్గర నుంచి తీసుకురాడక నా కష్టాలు నావి ఎవరికి చెప్పుకోను అన్నాడు. మమ్మీ జాగ్రత్త. థ్యాంక్ యూ సుమా. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా బామ్మ. ఫస్ట్ సెలబ్రిటీ ఎన్టీఆర్. ఏంటి సుమా ప్రతిసారి అదేనా? లాస్ట్ టైం వాళ్ళకి డైలాగ్స్ ఏవో చెప్పావు కదా, మాకు కూడా కొత్తగా ఏదైనా చెయ్యొచ్చు కదా. యూ మీన్ టు సే మొన్న ఒక ఎపిసోడ్ లో డైలాగ్ థీమ్ ఉండింది, నేను రైలుని బాలకృష్ణ గారు, అప్పుడు కాంబినేషన్ లో సినిమా పేరు నరసింహనాయుడు. నచ్చినట్టుంది మీకు బాగా. ఓకే, మీకోసం నేను జంతర్ మంతర్ చూ మంతర్ చేసి ఇవాళ థీమ్ మార్చేసి డైలాగ్ థీమ్ చేసేస్తున్నాను. జంతర్ మంతర్ చూ మంతర్ డైలాగ్ థీమ్ తో సిసిబి చూద్దామా? చూద్దాం. మొదటి సెలబ్రిటీ బాలకృష్ణ గారు. మీరు డైలాగ్ గుర్తు తెచ్చుకొని సినిమా పేరు చెప్పాలి. ఓకే, పక్కన పిక్చర్స్. ఇప్పుడు డైలాగ్ ఏంటో గుర్తు చేసుకోండి. ఈసారి పుట్టేవాడు చంపేవాడే పుట్టాలి కానీ చచ్చేవాడే పుట్టకూడదు, అందుకే పెట్టాడు మా నాన్న నాకు ఈ పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. అది ఇప్పుడు సినిమా పేరు. బజరు సింధు. లక్ష్మీ నరసింహ. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. బాలయ్య బాబు నాకు 6 ఇచ్చాడు. థ్యాంక్ యూ. నువ్వు చెప్తావా డైలాగ్? స్వామి 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 ఇలా పుట్టే ప్రతి స్వామి అందరు చంపుకుంటూ వెళ్ళిపోతుంటే ప్రతి స్వామి అంట. ఈ సంగతి ఏమి, మనం ఆ డైలాగ్ విందాం. కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామ స్వామి, నారాయణ స్వామి అని ఒకడు తర్వాత ఒకడు 5 కొడుకులు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే పోతుంటే, ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడు మా నాన్న నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. ఆయన పేరు పెట్టినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఆనందించారో తెలియదు కానీ ఈవిడ చాలా ఆనందిస్తుంది ఇప్పుడు. ఇప్పుడు హ్యాపీ డైలాగ్ టీమ్ కి. సూపర్. నెక్స్ట్ సెలబ్రిటీ చిరంజీవి గారు. పక్కన పిక్చర్స్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం. నాకు కూడా అదే నచ్చదు, నువ్వు సైలెంట్ ఉండు. నిహారిక నొక్కింది. తెలుగులో నాకు నచ్చని ఒకే ఒక్క పదం. నాకు కూడా అదే నచ్చదు, నువ్వు ఫస్ట్ చెప్పాల్సిన సినిమా పేరు. ఠాగూర్. ఇప్పుడు డైలాగ్ చెప్పు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. వేరే మిగిలిన నచ్చుతాయా? సరే చూద్దాం.
వెరీ గుడ్. నెక్స్ట్ సెలబ్రిటీ. హే ఎన్టీఆర్ పక్కన పిక్చర్స్. నిహారిక. 10, 9, 8, 7, 6, 5, 4, 3, రమయ్య వస్తావయ్యా 2, 1. ఏంటి చెప్పండి. రమయ్య వస్తావయ్యా. రామయ్య వస్తావయ్యా. చూద్దాం. ఎందుకంటే అది టెంపర్. రామయ్య వస్తావయ్యా రామయ్య వస్తావయ్యా मैंने दिल तुझको दिया मैंने दिल. ఇదే కదా స్టెప్పులు. -6. ఇంతకీ సినిమా ఏంటి? టెంపర్. టెంపర్. నీగో నీ చుట్టే ఉంటుందేమో. నా ఈగో వైఫై లా నా చుట్టే తిరుగుతూ ఉంటుంది. అది ఆల్రెడీ ఆన్ అయిపోయింది. ఎప్పుడు? పాస్వర్డ్ తెలుసా నీకు? అది అనవసరంగా ఈగో హర్ట్ చేసేవాడు. నెక్స్ట్ సెలబ్రిటీ. రామ్ చరణ్ పక్కన పిక్చర్స్. జగదీశ్వరి. మగధీర. డైలాగ్ ఏంటి? ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. ఏమైనా పంచుతున్నారా? పులిహోర పట్లాలు ఇస్తున్నారా? 100 మందికి సరిపోతాయో లేదో కొంచెం దద్దోజనం కూడా కట్టి పెట్టండి చూద్దాం. సో డైలాగ్ ఏంటి? ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించు. లెక్క ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. ఓకే. నెక్స్ట్ సెలబ్రిటీ. ప్రకాష్ రాజ్ పక్కన పిక్చర్స్. ఈ పిక్చర్స్ బాగా చూసి ఆన్సర్ చెప్పగలరు. ఓకే, అంత బాగా చూసుకున్నారుగా. సింధు. నువ్వు నాకు నచ్చావు. నువ్వు నాకు నచ్చావు. అహౌ అహౌ. అమ్మా రాసుకోవడానికి పలకిచ్చావు, గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు. అమ్మా రాసుకోవడానికి. అమ్మా ఆకలిస్తే పాలిచ్చావు, వానొస్తే గొడిగిచ్చావు, ఆడుకోవడానికి బొమ్మలు ఇచ్చావు, వాడుకోవడానికి డబ్బులు ఇచ్చావు, వేసుకోవడానికి బట్టలు ఇచ్చావు, చూసుకోవడానికి అద్దం ఇచ్చావు, రాసుకోవడానికి పలకనిచ్చావు, గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు. అయినా ఎందుకమ్మా ఇంత అల్లిగా చచ్చావు? చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. నాకు వేసుకోవడానికి 6 పాయింట్లు కూడా ఇచ్చాడు. ఇచ్చారా? ఇవన్నీ కాకుండా నీకు 6 పాయింట్లు కూడా ఇచ్చాడు. అమ్మా ఈ కొలాజ్ ఎవరో చేశారో, ఎవరైతే చేశారో, నువ్వు నాకు నచ్చావు. ఈ మార్కెట్ లో దొరుకుతుందా మనకి? ఇలాగే దొరకదేమో. ఫోటో ఫ్రేమ్ దొరుకుతుంది, దాంట్లో మనం ఫోటో స్టిక్ చేసుకోవాలి. భలే తయారు చేశారు. ఇది మేము త్రివిక్రమ్ గారికి అంకితం ఇచ్చేస్తున్నాం. తీసుకోండి త్రివిక్రమ్ గారు, మీకే. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయిరా.
గోల్కొండ హై స్కూల్ సినిమాలో హీరోయిన్ ఎవరు? Okay, options. ఏ స్వాతి, బి చార్మి. Swati. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3. Thank you. ప్లీజ్ శ్రావణి, Niharika, please. సమాన న్యాయం చేయాలి, సమాన న్యాయం. శ్రావణి, అందరి దగ్గర no. తీసుకో. నాకు నాని అంటే చాలా ఇష్టం, ప్లీజ్. ప్లీజ్ ఒక్కరు తీసుకో. అందరిది. నాని ఏంటి? నాని దగ్గర పాయింట్స్ నాని ఎవరు? సింధు. తను సింధు కదా, నాని ఏంటి? నాని నిక్ నేమ్. ఓహో, ప్లీజ్ అందరి దగ్గర షేర్ అంటే షేర్. ఒక్కరి దగ్గర ఎలాగ అసలు అన్యాయం అది. చూడు తన దగ్గర ఉన్నాయి, తన దగ్గర ఉన్నాయి. అయిపోయింది నాని, అయిపోయింది. ఎగిరిపోయాయి నీ పాయింట్లు. నీకు 3 నీకే. అతిపెద్ద పాఠశాలగా గిన్నెస్ బుక్ రికార్డ్ లోకి ఎక్కిన స్కూల్ ఏ దేశంలో ఉంది? No, Suma, I can't. Options. ఏ చైనా, బి ఇండియా. I guess China. దట్స్ ద రాంగ్ ఆన్సర్. ఇండియా కరెక్ట్ ఆన్సర్. ప్రపంచంలోనే అతిపెద్ద స్కూల్ గా పేరు పొందినటువంటి స్కూల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో నగరంలో ఉంది. ఆ స్కూల్ పేరు సిటీ మాంటెసరీ స్కూల్. ఆ స్కూల్లో ప్రస్తుతం 45,000 మంది విద్యార్థులు, 2,500 మంది టీచర్లు, 3,700 కంప్యూటర్లు, 1000 క్లాస్ రూమ్స్ ఉన్నాయి. అమ్మా, మన దేశంలో ఉందంట అసలు. ఒక టీచర్ ఇంకో టీచర్ పరిచయం అవడానికి 2 ఏళ్ళు పడుతుంది. దా. చిన్నబ్బాయి సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్. ఏ ఆమని, బి మీనా. మీనా కరెక్ట్. తీసుకో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నో 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 నో. నో, ఇచ్చేసే ఇంకా అక్కడ అంతే. చూడు, ఇచ్చే అక్కడ నువ్వు 3 చూడు. అక్కడ ఇచ్చేసే. తీసుకో. ఇచ్చే నాకు అక్కడే సింధు, కావాలి, అక్కడే సింధు, కావాలి. I ఇందాక don't నాకు like it. చెప్పావు, తీసేయ్. I don't like it. Yes. దొరుకుతావు నువ్వు కూడా. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కువ మరణాలకి కారణమైన జీవి ఏది? ఆప్షన్స్. ఏ పాము, బి దోమ. దోమ. కరెక్ట్. yes. అన్ని మరణాలకు కారణం అయితే నువ్వు ఏ ఎస్ అనడం ఏమైనా బాగుంది అసలు? నేను గెలిచాను కదా దోమ వల్ల. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది. శ్రావణి 2, జగదీశ్వరి 1. అసలు అడగలేదు అది ఆన్సర్ ఎలా చెప్పానని. అలా చెప్పావు. దోమలు అన్ని చోట్లకి వెళ్ళగలుగుతాయి కదా ఎగురుకుంటూ, పాములు అన్ని చోట్లకి వెళ్ళలేవు కదా, చాలా లిమిటెడ్ గా వెళ్తాయి కదా. అమేజింగ్ సింగ్ సింగ్ నువ్వు అసలు నిజంగా. పోస్ట్ మ్యాన్ సినిమాలో హీరోయిన్ ఎవరు? రాసి. ఆప్షన్స్ తీసుకోకుండానే నో, కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. సింధుజా 6 ఇక్కడ. మై గాడ్, అన్ని నా దగ్గర అంతమంది ఉన్నారు కదా. నా హీగో హర్ట్ చేసింది తను. మీ హీగో హర్ట్. Yes. సింధు నేను 2 తీసుకున్నాను కదా. No, నువ్వు 4 6. తీసుకున్నావు నువ్వు. వడ్డీ 2. లాగింది చూసావా బాగా. జగదీశ్వరి 6. జాతీయ వారసత్వపు జంతువుగా మన దేశం ఏ జంతువుని ప్రకటించింది? ఆప్షన్స్. ఏ ఏనుగు, బి సింహం. సింహం. రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఏనుగు. బెలూన్ పేలగొట్టాలా? పేలగొట్టాలి. నాకు భయం. పగలగొట్టాలి. మీరు ఎందుకు భయం. భయపడతారు? మీరు నేనున్నానుగా ఇక్కడ. ఓకేనా? భయం నిజంగా. ఏమండి ఎందుకు భయపడతారండి? అందులోనూ గాలే ఉంది, మనలోనూ గాలే ఉంది. ఇంట్లో తలుపులేసుకొని పడుకుంటాను నేను. ఏమండి మీకు సంగతి చెప్పమంటారా? చెప్పండి. అందులోనూ గాలే ఉంది, మనలోనూ గాలే ఉంది. పేలకుంటా ఉంటదంటే పేలగొడతాను. ఏవో కొన్ని సౌండ్ తో వస్తాయి, కొన్ని సౌండ్ లేకుండా వస్తాయి. ఓకేనా? ఏదో ఒకటి పేల్చేయండి. ఓకే. ఇంకో బెలూన్ పెట్టరండి. నేను ఇందాక సరిగ్గా చూడలేకపోయాను. నన్ను ఆయుధాలతో చంపక్కర్లేదు. బెలూన్ పేలగొట్టి చంపచ్చు. ఏమిటో ఇందాక మీరు పగలగొట్టడం నాకు బాగా అనిపిస్తేను మళ్ళీ 2 బెలూన్లు తెప్పించాను. శిక్ష ఏంటి? జైలు శిక్ష కన్నా దారుణంగా ఉంది బెలూన్ శిక్ష. అయ్యో పిన్ని గారు, ఇది పగలగొట్టండి. పగలగొట్టాక నేను ఉండను. ఎందుకు మీరు ఉండరు? మా వాళ్ళకి ఫోన్ చేసి కొద్దిగా తీసుకెళ్ళమని చెప్తారా? అమ్మా జగదీశ్వరి బలూన్ పగలగొడుతుంది, అందరూ చూస్తున్నారా? నాకు షివరింగ్ వస్తుంది. పర్వాలేదు, మాకు ఆనందం వస్తుంది. షేక్ అయిపో, ఆ తర్వాత పగలు కొట్టేది. రెడీ 1 పోయింది 2 3. చూసావా, కొంచెం అలవాటైంది. ఇందాక పడ్డావు కానీ ఇప్పుడు పడలేదు. ఇదిగో ఇంకొకటి. అదొకటి నీదేగా, మర్చిపోయావు. రా. ముద్దుల మావయ్య సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ బాలకృష్ణ, బి శ్రీకాంత్. బాలకృష్ణ. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్ తీసుకో. ప్రపంచం కనిపించట్లే, కొంచెం జరుగుతావా? ప్రపంచం చిన్నది కాదు, పెద్దదే. నేను కనిపిస్తున్నానుగా.
నేను కనిపిస్తున్నాను కానీ నీ ఉద్దేశంలో లేవు. ఆమె ప్రపంచాన్ని కవర్ చేస్తుంది. ప్రపంచాన్ని cover లేదు చేస్తుంది. నా అక్కడ ఏమీ ప్రపంచం లేవు, కదా. జీరో ఉంది. ఏం లేదు ఉంది. నువ్వు ఇటు చూడు, పెట్టకు అక్కడ దిష్టిగా. చూడు. సుమాన్ అడుగు. ఒకవైపు కాదు సుమ దగ్గర ఉంది, నేను తీసుకున్నాను అక్కడ లేదు. సుమా నువ్వు నాయని చెప్పి ఎవరి దగ్గర తీసుకోవాలి, ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయి? ఆమె దగ్గర 65 ఉంది. అదిగో అక్కడ కాదు నీ దగ్గరే. నా దగ్గర 65. ఆ. 65 మీరు ఇస్తారా? తక్కువ ఉంటే ఏమైనా ఆ, ఇస్తారా? ఇస్తా. మార్క్స్ ఇది 60. అది ఆవిడ దగ్గర 30 ఉంది. సింధు ఎంత? 3. అమెరికాలో ఇంటర్నెట్ వాడే వారిలో ఎంత శాతం మంది ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారని అంచనా? ఆప్షన్స్ ఏ 75% మంది, బి 30% మంది. 75%. అవునంట, అమెరికాలో ఆన్లైన్ షాపింగ్ లో 75% అంట. అంటే ఒక 25% మంది బయటకు వెళ్ళి కూరగాయలు గట్రా కొంటున్నారేమో, మిగిలినవన్నీ ఆన్లైనే అయిపోయింది. జగదీశ్వరి 3. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. ట్రైన్ పనిచేస్తున్నా. సుమా నాకు చెక్ చేయవా ప్లీజ్? ఏంటి? నాకు చెక్ చేయవా ప్లీజ్? సారీ, ఇది పెట్టుకున్నప్పుడు ఏం వినిపించలేదు నాకు. ఆరా బ్యాక్ తిరుగు. అదిటి ఏంటి ఏ సౌండ్ లేదు? చోలో పెట్టుకోవడం మర్చిపోయావు. ఒక దాంట్లో పెట్టుకుని ఒక దాంట్లో తీసుకో. వెరీ గుడ్, నీ వీపు బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ. తిరుగు. 4 పైన. ఆను. కొంచెం ఈ అను. 4 బయట పెట్టు. ఒక్క నిమిషం. ఆను. బాగా పనిచేస్తున్నాయండి, వెళ్ళు. గుడ్. సుమా నాకు నిహారికరా. పెయిన్ అవుతుంది ఇక్కడ. సుమా సుమా అని అరుస్తుంది, ఏం చేయాలి? ఇక్కడ పెయిన్ వస్తుందా? ఒక్క నిమిషం. అవతార్ సినిమా చూడలేదా నువ్వు? అందులో హీరో హీరోయిన్ల పెళ్ళే తోకతోనే అవుతుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు? నీ మొత్తం ప్రాణం ఇందులోనే ఉంది. అది తిరుగు. కానీ సుమాన్ అరుస్తుంది కదా ఇక్కడ నుంచి. ఐరన్ తక్కువైంది. ఒక పని చెయ్యి, మీ ఇంట్లో గ్రిల్స్ ఉన్నాయా? ఉన్నాయి. అవి నాకు. కాల్షియం తక్కువగా ఉంది. ఉన్నాయి చాలా. గోడ గీకు. ఒక పని చెయ్యి, కొంచెం కొబ్బరి నూనె రోజు ఎక్కువ రాసుకుంటుంటూ అన్ని తగ్గిపోతాయి. వెళ్ళు. సింధు రా. వచ్చేసినా. బంగారం రేటు మధ్య బాగా పెరిగిపోతుంది సుమా. ఎందుకంట చూసావా, స్టెథోస్కోప్ పెట్టగానే క్వశ్చన్ వచ్చేసింది. అవును, దాని ఆన్సర్ పెరిగింది. దానివల్ల ప్రాబ్లం నీ మెదడుకి బాగా వస్తోంది. నువ్వు ఎక్కువగా బంగారం మీద ఆలోచిస్తున్నావు. ఆలోచించకు. జరగాల్సిన టైంలో జరగాల్సింది జరిగిపోతాయి అన్నమాట. జరుగుతుంది. ఓకే ఓకే ఓకే. Coming in a style of the world and a shining like a diamond pearl and a rocking in a new kind of sound and a పింపుల్స్ వస్తున్నాయా? కాదు, వస్తాయా? నాని నాని అని వినిపిస్తుంది ఏమిటి? నిజం చెప్పు, నీ ముద్దు పేరా నాని, లేకపోతే నీ బాయ్ ఫ్రెండ్ పేరా? బాయ్ ఫ్రెండ్ కాదు సుమా, ఆ, ఫ్రెండే. ఓ, జస్ట్ బాయ్ అంతే. అంతేనా? అంతే. ఓకే సరే, బాయ్ బాయ్ బాయ్. బాయ్. జగదీశ్వరి రండి. చేతులు లాగుతున్నాయా? ఒకసారి ఇలా పెట్టండి. గాజులు తీసేస్తారు. బాబాయ్ ఎరగొట్టదా రెడ్డి? ఆ చేయవండి. మా ఇంటిని ఒక్కదాన్ని పెళ్ళాను. ఏమో ఎవరికి తెలుసు. ఒక్క నిమిషం. ఓకే, మోచేయి ఉండాల్సిన ప్లేస్ లోనే బోన్స్ ఉంది. బాగున్నాయా? బాగుంది. అంత సెట్ గా ఉన్నాయా? ఏళ్ళు మడవండి. violence is a passion. Violence is a passion. Violence is a wake-up call for the distraction. మీరు ఎక్కువగా మీ ఆయనతో గొడవ పడుతున్నట్టున్నారు ఈ మధ్య. గొడవ పడ్డం ఏంటి, కొడతా ఉంటాను అప్పుడప్పుడు. అదే దొరికిందల్లా విసురుతున్నట్టున్నారు. లేదులే. అదే నా స్టెథోస్కోప్ చెకప్ లో బయటపడింది. కొంచెం తగ్గించండి, అంతా బాగుంటుంది. ఏం తగ్గించు? నువ్వు దూరంగా ఉన్నా అయితే కొట్టడం. కొట్టడం తగ్గించాలా? కొట్టడం తగ్గించేలా ఎక్సర్సైజ్ మాండం అయిపోద్ది. ఇది ఎక్సర్సైజ్ బాడీకి ఎక్సర్సైజ్ అని చెప్పారు. ఆయన పరిస్థితి ఏమిటో, మాలిష్ అవుతున్నట్టుంది. లేదు, ఆయనకి బాగుందంట బాడీకి. ఆహా. ఒక్క రోజు కొట్టపోయిన అనుకోండి, పిలిచి మరి కొట్టించుకుంటారు. అదేంటో అయ్యో, ఎంత మంచి హస్బెండ్. చాలా ఫుల్ ఎంకరేజ్ చేసి మరి పంపిస్తారు. వెళ్ళు జగదీశ్వరి, వెళ్ళు. ఓకే సుమా, ఒక జోక్ చెప్తాను నీకు. చెప్పమ్మా. ఈ మధ్య ఒక తల్లి బాధపడుతుంది అనమాట. తన కూతురు ఎప్పుడు గోల్డ్ కొరుకుతూనే ఉంటుంది అనమాట. ఇంట్లో కొరుకుతూనే ఉంది. ఎట్లాగా నా కూతురు ఎలా మారాలని చెప్పేసి, ఇలా కాదు ఒక మంచి యోగా మాస్టర్ దగ్గర పంపిస్తే అన్ని మంచి అలవాట్లు నేర్చుకుంటుంది, ఇవన్నీ మానేస్తుంది అనుకొని ఒక మంచి యోగా మాస్టర్ దగ్గర పంపించిందంట. ఓ వారం రోజుల తర్వాత చూసింది, దొంగతనంగా వాళ్ళ కూతురు రూమ్ లోకి చూసింది. ఇప్పుడు ఏమైంటుందంట? ఆ అమ్మాయి చేతి వేళ్లే కాదు,
కాళ్ళు వేళ్ళు కూడా కొరకగలుగుతోంది. exactly. వావ్, రకరకాల ఆసనాలు వేసి కాళ్ళ కూడా తింటుందంట. వెరీ గుడ్, వెరీ యోగా వెరీ ఏమైనా నైస్. బాగా ఉపయోగపడుతుంది కదా. అవును. మొదటి చిత్రం సింధు. నిఖిల్. చూద్దాము. హే డాక్టర్ నిఖిల్, కరెక్ట్ యా. 6. మేమిద్దరం ఒకటే కాలేజ్ లో చదివాం. ఓ అయితే ఎండి చేయడానికి అతను లండన్ వెళ్ళాడు, నేను కోటి వెళ్ళాను, అంతే తేడా. నెక్స్ట్ పిక్చర్. సింధు. నిహారిక. కొనిదల. ఎస్. ఏయ్ నిహారిక, కరెక్ట్ యా. నెక్స్ట్ పిక్చర్. జగదీశ్వరి. ప్రభుదేవా. చూద్దాం. అయ్యో, కమల్ హాసన్ గారు. జగదీశ్వరి -6. చూసావా పాపం, ఆయన కింద పిల్లోడు, వాడికి ఏమీ తెలియకుండా ఏమీ లేకుండా పడుకొని ఉన్నాడు. ఈయనేమో కళ్ళు మూసుకొని మరీ ఇంజెక్షన్ వేస్తున్నారు. ఏమండి ఇది మీకు న్యాయమా అని నేను అడుగుతున్నాను. నేనైతే చూసే వేస్తా, నేను మరీ ఇలా కాదు. మనం ఎక్కడ పడుస్తున్నామో తెలియాలిగా. నెక్స్ట్ పిక్చర్. నిహారిక. నిహారిక. చిరంజీవి గారు. దా 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 శంకర్ దాదా. చూద్దాం. యా, ఇట్ ఈస్ శంకర్ దాదా MBBS. శంకర్ దాదా MBBS. చూద్దాం. కరెక్ట్ కదా. 6. నెక్స్ట్ పిక్చర్. సింధు. శ్రేయ. చూద్దాం. నీ 6. నెక్స్ట్ పిక్చర్. జగదీశ్వరి. చెప్పాలా? వద్దు, చెప్పకు. 10, 9, 8, 7. 6. నో నో, అల్లరి నరేష్. అల్లరి నరేష్. చూద్దాం. అల్లరి నరేష్. వావ్ డాక్టర్, ఎన్ని మందులు ఉన్నాయి మీ దగ్గర? బేగం బజార్ లో హోల్సేల్ లో కొనుక్కొచ్చారా? మీకు సంగతి తెలుసో లేదో, ఈ మధ్య డూప్లికేట్ మెడిసిన్స్ మార్కెట్ లోకి విరివిగా అమ్ముతున్నారంట. అందుకని డాక్టర్ ఎప్పుడైనా ప్రిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు ప్రాపర్ మెడికల్ షాప్స్ లో వెళ్లి కొనుక్కోండి. ఆయన ఇచ్చినటువంటి ఆ మందుల పేర్లు కరెక్ట్ గా చూసి అవే తీసుకోండి. ఒక్కోసారి మెడికల్ షాప్ వాళ్ళు ఇది లేదు, దీని బదులుగా ఇది ఉంది, సబ్స్టిట్యూట్ ఉంది అంటే తీసుకోకండి. మొన్ననే ఇన్ని మందులు దొరికాయంట, ఇష్టం వచ్చినట్టు జస్ట్ ఒక ఆల్ఫాబెట్ మార్చేసి పెట్టేస్తున్నారంట. మనకేమో వాసన తెలియదు. ఏదైనా ఒక లెటర్ గానీ ఒక చిన్న డాట్ గానీ ఎక్స్ట్రా ఉంటుంది, అదనమాట. అది తెలియకుండా మనమేమో డాక్టర్ గారు పొద్దున్న మధ్యాహ్నం రాత్రి వేసుకోమన్నారు అని బుద్ధిగా వేసుకుందాం అనుకో, ఆ తర్వాత మిగిలిన టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం ఉండదులే. రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం. యో మీ గేమ్ ఇది ఇలా పెట్టండి, అక్కడ మేము పెట్టినటువంటి మగ్గుల్ని బంతితో పడేయండి. అబ్బా కొంచెం ముందుకెళ్ళాలబ్బా, కానీ మీరు నించున్న రింగ్ లోంచి మాత్రం బయటికి రావద్దు. మీకు పర్మిషన్ ఇక్కడ వరకే తీసుకున్నాం. ఇంకా అంటే మళ్ళీ మేము కమిషనర్ గారిని అడగాలి. ఓకే,
కావాలంటే మీరు బెండ్ అవ్వచ్చు. ఇలా అయిపోతే మళ్ళీ 3 పెట్టండి, కొట్టండి. ఇది గేమ్. రెడీ 1 2 3 గో. మూడు ఆర్లు వచ్చాయి. నాలుగార్లు, ఐదార్లు, ఆరార్లు, ఏడు, 8, 9, 9 ఆర్లు. ఇదిగో 54 పాయింట్లు తీసుకో. అండ్ రైస్ కుక్కర్. రెడీ 1 2 3 గో. నిహారిక నిహారిక మెల్లిగా, అమ్మో నిహారిక మెల్లిగా మెల్లిగా. మెల్లగానే వేస్తుంది. ఇంకా మెల్లిగా. టైం అవుతుంది. ఎన్ని ఇస్తావమ్మా? చాలు. 6 వేసింది. ఏ వేరే చిన్న 7, క్రికెట్ ఆడలేదేమో. 8 చాలు. నా మాట 8, 9 ఎందుకన్ని? చాలు. 9. 9 అంతే. చాలు స్టాప్ ఇట్. చాలు. టైం అయిపోయింది. చాలు 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 చాలు. చాలు. 9. ఓయ్ బంతి ట్రావెలింగ్ లో ఉంది కాబట్టి అదొకటి ఇచ్చేస్తున్నాం. 10, 60. అండ్ సాస్ పాన్ సెట్. రెడీ 1 2 3 గో. సింధు స్లోగా ఆడు, పర్వాలేదు. no ఒకటి. tension. పర్లేదు సింధు. సింధు స్లోగా ఆడమ్మా. చాలే. 2 జాగ్రత్త, కళ్ళు తిరుగుతా జాగ్రత్త. అయిపోయింది, అద్దునే అయిపోయింది. సింధు. అయిపోయింది. మెల్లిగా మెల్లిగా. గేమ్స్ ఆడించి మెల్లగా మెల్లగా మెల్లగా. ఆగిపో, ఆగిపో. 4 ఒకటి తీసుకో. చాలు సింధు, 5 చాలు. 5 మెల్లగా నిదానమే ప్రధానం. చాలు. మెల్లిగా 4 ఇప్పటికే బోల్డ్ ఉంది. 6 సిక్సర్ కొట్టాలి, చాలే. ఇంకా మెల్లిగా మెల్లిగా సింధు, మెల్లిగా. నేను ఆడలేను తొందరగా అంత స్పీడ్ గా. బాల్ పడిపోయింది. 7 8 టైమ్ అప్. చాలు. 9 Time up, time అబ్బో. up, టైం చేసుకో. time up. టైం చేసుకో, టైం చేసుకో. అయిపోయింది. చాలమ్మా. రెడీ రెడీ అయిపోయింది. చాలమ్మా. Time up. 10. అమ్మో ఓయ్ చాలు. పాప్కార్న్. పోయింది. ట్రావెలింగ్ లో ఉంది కాబట్టి అది కూడా ఇచ్చేయాలి కాబట్టి 12 72 లీడ్. డిన్నర్ సెట్. జగదీశ్వరి నీ టార్గెట్ 97 అంటే 17 మగ్గులు పడి. ఓకే దా 17 దా. టైం ఎక్కువేవ్వండి. 2 minutes. కొంత 1 minute ఇక్కడ ఇస్తాం, మిగిలింది నువ్వు ఇంటికి వెళ్ళాక వాడుకో. రెడీ 1 2 3 గో. ఒకటి, చాలు చాలు. 2 టీ, తొందరగా 3 టీ, మెల్లగా మెల్లగా మెల్లగా. ఇక్కడ అయిపోయింది టైం. 3 మగ్గులు 3. 4 5 6
7 8 9 కమాన్ కమాన్. తొమ్మిది కమ్ 54 పాయింట్లు. కూల్ జగ్. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ సింధు. పెట్రోల్ బంకే పొంగిందే నైఫ్ లాంటి నీ నవ్వుతోటి నా నిద్రంతా కట్టయిందే. రైఫులంటి చూపు సోకి నా సిగ్గు మొత్తం పట్టైందే. అలబా 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 బాగుందే లవ్ దెబ్బా. అలబా ఆయలబా 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 బాగుందే లవ్ దెబ్బ. సో ఇవాళ ఎపిసోడ్ విన్నర్ గా నువ్వు గెలుచుకుంటున్నావు డిన్నర్ సెట్ అండ్ 4 బర్నర్ స్టవ్. థ్యాంక్ యూ. మీ అందరికి ఇవాళ పార్టిసిపెంట్స్ గా శ్రీ మురళీమోహన బెల్రైస్ వారు ఇస్తున్నారు గిఫ్ట్ బ్యాగ్. నాలో ఉన్న కిలోమీటర్ బళ్ళు 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 మంటూ బద్దలయ్యిందే. సో మళ్ళీ కలుద్దాం ఓన్లీ ఆన్ స్టార్ మహిళ. బాయ్ బాయ్. మంటూ మండిపోయిందే. కాంతి అనే అమ్మాయి ఎంత వేగంగా పరిగెడుతుంది అనే విషయాన్ని ఒక శాస్త్రవేత్త కనిపెట్టారు. కాంతి వాళ్ళ అమ్మా నాన్న ఎవరు?